సర్ క్రీక్ వివాదం. సో చాలా ఇంపార్టెంట్. సో సర్ క్రీక్ అన్నటువంటిది మన భారతదేశంలోని గుజరాత్కి అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్కి మధ్య ఉండేటటువంటి ఒక చిన్న టైడల్ నదీ ముఖద్వారం అనమాట. సో ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది, దాదాపు 96 కిలోమీటర్లు మాత్రమే. సో ఒక చిన్నది, కానీ స్ట్రాటజిక్గా చాలా చాలా ఇంపార్టెంట్ అది. అయితే ఏమైంది? సముద్ర సరిహద్దు అన్నటువంటిది ఉంది, చేపలు పట్టే హక్కులు అన్నటువంటివి వస్తాయి, అలాగే భద్రత, నిఘా, వీటన్నింటినీ ప్రభావితం చేయగలిగినటువంటి ఏరియా ఇది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే మన రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఎందుకని అంటే ఈ యొక్క సర్ క్రీక్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పాకిస్తాన్ తన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మనం చూస్తే పాకిస్తాన్ రాజధానికి ఒక డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ అన్నటువంటిది చేయొచ్చు. సో అప్పుడు వార్ టైంలో ఆ ప్రాంతాన్ని ఒక మంచి వార్ జోన్గా ఇది క్రియేట్ చేసుకోగలదు పాకిస్తాన్. సో అలా చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు, మీరు ఆ పనుల్ని ఆపండి అన్నట్టుగా మన భారత రక్షణ శాఖ మంత్రి వార్నింగ్ ఇచ్చారనమాట. సో చూడండి, 1914లో సరిహద్దు మ్యాప్ అన్నటువంటిది గీసినప్పుడు సరిగ్గా సరిహద్దు గీయక పాకిస్తాన్కి ఏమో ఇటు కొంచెం అంటారు, భారతదేశమేమో లేదు ఇటు అనేసి అక్కడ గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్లో బార్డర్స్ అన్నటువంటివి డిఫరెన్స్ అన్నటువంటిది వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఈ వివాదం అన్నటువంటిది ఉంది. రెండు దేశాలు కలిసి కూర్చొని ఇప్పటి వరకు సాల్వ్ చేసుకోలేదు. సో అక్కడ బురద చనుదులు అలాగే మడ అడవులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ ప్రాంతంలో ఇప్పుడు కార్యకలాపాలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఇది రెండు దేశాలకి మంచిది కాదు అన్నట్టుగా భారతదేశం వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు.